జై శ్రీరామ్. మనం ఇప్పుడు చూడబోయేటటువంటి దేవస్థానం శ్రీ సంగమేశ్వర స్వామి వారి దేవస్థానము. ఇది తీర్థాల గ్రామం అన్నమాట. ఖమ్మం నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నదికి పక్కనే ఆనుకొని ఉంటుంది ఈ యొక్క టెంపుల్ అనేది. ఇక్కడ 3 నదులు కలుస్తాయన్నమాట. ఆకేరు, మున్నేరు మరియు బృగ్గేరు. ఈ 3 నదుల కలయిక వలన దీనికి త్రివేణి సంగమము అని కూడా పేరు ఉన్నది. ఇది శివుని యొక్క మెయిన్ విగ్రహం అన్నమాట. దీనికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అయితే ఈ శివుని యొక్క మెయిన్ విగ్రహానికి కూడా కొన్ని గీతలు ఉంటాయి. వాటిని బ్రహ్మసూత్రం అని అంటారు. అగో దీనికి ఆ బ్రహ్మసూత్రం అని అంటారు. ఈ యొక్క విగ్రహాలు ప్రత్యేకత ఏమిటంటే ఇది చాలా తక్కువ చోట్ల ఉంటుంది. అలహాబాదు దగ్గర కూడా ఉన్నది. అలాగే ఈ యొక్క 3 ఋషుల యొక్క తపస్సు ఫలితంగా ఈ నదులు ఉద్భవించాయి. వారి పేర్ల మీదనే ఆ యొక్క నదుల పేర్లు కూడా ఉన్నది. బౌద్గురి మహర్షి ద్వారా మున్నేరు, అత్రి మహర్షితోటి ఆకేరు, భృగు మహర్షి తపస్సు వలన బృగ్గేరు ఏర్పడినవి. ఇగో ఇక్కడ లోపల విగ్రహాలు వచ్చేసి మల్లికార్జున స్వామి విగ్రహం ఈ యొక్క మెయిన్ విగ్రహానికి పక్కనే ఉంటుంది. ఇగో ఇది మెయిన్ మూల విరాట్. అయితే ఇక్కడ ఈ 2 విగ్రహాలు కాకుండా అసలు మెయిన్ వీళ్ళు ఋషులు ప్రతిష్ఠించినటువంటి మెయిన్ స్వయంభూ, ఋషులు ప్రతిష్ఠించక ముందుకు స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహము సంగమేశ్వర స్వామి యొక్క అసలు విగ్రహం ఇదనమాట. ఆ యొక్క విగ్రహానికి కొద్దిగా దెబ్బ అనేది తగలటం వల్ల ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించవలసి వచ్చింది. దానికి ఈ ఋషులే కట్టుకట్టారనమాట. కట్టుకట్టేసి ఇక్కడ ప్రతిష్ఠించి ఆ దెబ్బ తగిలింది ఉండకూడదని చెప్పేసి ఆ యొక్క విగ్రహాలని మరలా ప్రతిష్ఠించారు. ఈ యొక్క గుళ్ళో ఇంకా లక్ష్మీ నరసింహస్వామి మరియు పార్వతీదేవి విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ మెయిన్ విగ్రహానికి పక్కనే లక్ష్మీ నరసింహస్వామి. ఈ మెయిన్ విగ్రహానికి పూర్తి అలంకరణ చేసిన తర్వాత మెయిన్ విగ్రహానికి పూర్తి అలంకరణ చేశారు ఆ శివుని విగ్రహానికి. ఆ తర్వాత ఇక్కడనే ఆనుకొని లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహాలు ప్రతిష్ఠించారు. అలాగే దాని పక్కనే పార్వతీ అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఈ 3 విగ్రహాలు కూడా ఇక్కడనే ఉంటాయన్నమాట. అలాగే బయటకు వచ్చిన తర్వాతకి మనకి నాగదేవతల విగ్రహాలు ఇక్కడనే ప్రతిష్ఠించి ఉంటాయి. ఆ తర్వాతకి ఇంకా బయటికి వెళ్తే ఇక్కడ మనకి మండపం ఉంటుంది. ఈ మండపంలోనే కళ్యాణం జరిపిస్తారన్నమాట. శివుని యొక్క కళ్యాణం గంగాదేవితో జరుగుతుంది. ఈ యొక్క ప్రత్యేకత అన్నమాట ఇది. అయితే ఇక్కడికి దాదాపుగా శివరాత్రికి 4 నుంచి 5 లక్షల మంది దాకా జనాభా వస్తారు. వీరందరూ వనభోజనాలకు వచ్చారనుకుంటా. ఈ యొక్క విగ్రహానికి ఈ యొక్క శివాలయానికి పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నది ఇక్కడేనండి. త్రివేణి సంగమం జరిగేది. 3 నదులు 3 వైపుల నుంచి వచ్చి కలుస్తాయన్నమాట. ఇది సెంటర్ పాయింట్. కొద్దిగా ఇక్కడ ఈ సెంటర్ పాయింట్లో కలుస్తాయి 3 నదులు. మనం చూస్తున్న ఆ చివర్లో అనమాట. కొద్ది ముందుకి మనం అయ్యగారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ చెట్టు కింద కూర్చున్నారట. కూర్చుంటే అప్పుడు స్వయం అనే శివలింగం అక్కడ ఉంది, స్వామివారు అక్కడ ఆ పక్క. ఆయన కొంతమంది ఇదంతా కిరమైన అడవి, ఈ అడవిలలో పులులు అన్ని తిరిగి ఉండేట. అయితే పోల్చెట్టి వారు కూడా ఒక గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో తలకాయ నొప్పి, కడుపు నొప్పులు వేస్తుంటే ఆ సాధువుకి లేస్తే సాధువు అవతారం ఎత్తి మహాశివుడు పరమశివుడు ఆ పొలిచెడు గ్రామం వెళ్ళిన తర్వాత, అయ్యా కడుపు నొప్పులు వేస్తున్న స్వామి సాధువు అంటే, అయ్యా దీనికి మార్గం ఒకటి ఉంది, నా ఏమంటారు అంటే మీకు ఒక నవమూలిక చెట్టు ఒకటి ఉంది, ఆ చెట్టులో ఆ ఆకు తీసుకుని వెళ్తే మన కడుపు నొప్పులు తగ్గుతుందని చెప్పి సాధువు, ఈ శివుడు అక్కడ సాధు అవతారం మీద అక్కడ పోయి చెప్పి ఇక్కడ తీసుకొచ్చి ఆమె వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కోమడ చెట్లు సౌగాలు వాళ్ళు, ఆ సౌగాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి గడ్డపాలు తీసుకొని కొట్టేసరికి శివలింగం అనేది బయటపడతాడు. అవి రక్తం వరదలే పారుతుంటూ పోతునేసరికి ఆ ఋషులు చెట్టు కింద అలసటే కూర్చున్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణం చూస్తే మార్గం మధ్య చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళు పైకి వచ్చి చూస్తే శివలింగం ఉంది. అప్పుడు వాళ్ళు మహద్గుల మహర్షి గంగ తల్లి తపస్సు చేశాడు. చేస్తే
తర్వాత అత్రి మహర్షి తపస్సు చేశాడు, భృగు మహర్షి తపస్సు చేశాడు. ఆ గంగతల్లి ఏమైందంటే ఇక్కడ నన్ను కళ్యాణం ఆడితేనే వస్తా ఇక్కడికి నేను అని చెప్పేసి అప్పుడు నదులు లేవు. అప్పుడు అత్రి మహర్షి అమ్మవారు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే సో అటులే కాక అమ్మవారు ఒప్పుకుంది. అందుకనే వాళ్ళు నడిచిన నడకే ఆ యొక్క నడక మౌద్గిలి మహర్షి, అది మున్నేరు, ఇది అత్రి మహర్షి, ఇది ఆకేరు మీరు వచ్చింది, పైన భృగు మహర్షి. ఈ ముగ్గురు మహర్షులు పూజ చేసి వాళ్ళ నడకి కాలినడక అయింది కాబట్టి ఆ నడక నీళ్ళు తీసుకొచ్చి పైకి వచ్చేసి స్వామివారిని కడిగి ఆ యొక్క పగిలిన కట్టుకు దాన్ని కట్టేసేసి వాళ్ళు శుభ్రంగా. తర్వాత ఈ మౌద్గిలి మహర్షి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. శివలింగం భిన్నమైంది కాబట్టి ఉండకూడదు కాబట్టి ఇక్కడ మధ్యలో స్వహస్తారి శివలింగం పాలరాయి బ్రహ్మసూత్రలింగం. ఇది అలహాబాద్ తప్ప తీర్థ తప్ప ఎక్కడ లేదు ఈ బ్రహ్మసూత్రలింగాలు. ఫస్ట్ అలహాబాద్ మీరు కూడా చూసి ఉంటారు. బ్రహ్మసూత్రం అంటే ఇట్లా ఇట్లా గీట్ ఇట్లా, అది బ్రహ్మసూత్రం అంటారు దాన్ని. ఆ బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసేవాళ్ళు. అత్రి మహర్షి అమ్మవారిని అక్కడ పక్కన ప్రతిష్ఠ చేశారు. భృగు మహర్షి నిలువు బొట్టు కాబట్టి ఆయన లక్ష్మీనరసింహ ప్రతిష్ఠ చేశారు. భక్తులు ఏదే కోరుకుంటారో నెరవేర్చడానికి ఆయన నదిలో స్నానం చేసి ఒంట్లో ఆరోగ్యం బాగలేకపోయినా, సంతానం లేకపోయినా, కళ్యాణం కాకపోయినా, ఏ సమస్య ఉన్నా సరే ఇంట్లో స్నానం చేసి ఆ యొక్క పరమశివుడికి నమస్కారం చేసుకుంటే అది చక్కగా కోరిక నెరవేర్తాయి అన్నమాట. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటంటే ఈ మూడు నదులు కలిసినాయి కాబట్టి త్రివేణి సంగమం. ఇక్కడ గంగా పార్వతి సమేత సంగమేశ్వర స్వామి నామకరణం. ఎక్కువ కొన్ని దేవాలయాలు ఏంటంటే పార్వదేవి అని పేరు పేర్కొంటారు. ఇక్కడ గంగతో పెళ్లి జరుగుతుంది. ఇక్కడ అది విశిష్టత. ఎక్కడ అలహాబాద్ ఒకటి, ఇది ఒకటి తో పెళ్లి జరగడం అనేది ఈ రెండు ఇక్కడ ప్రాముఖ్యత ఎక్కడ లేదు. ఏరే దేవాలయం అయితేనో పార్వతి సమేత మల్లికార్జున స్వామి అంటారు. అట్లా శ్రీశైలం కూడా బ్రహ్మశ్రీ మల్లికార్జున స్వామి, ఇట్లా కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి, ఇట్లా అమ్మవారి పేరు ఎక్కువ ఉంది ప్రాముఖ్యత ఆ పార్వదేవికి. కాబట్టి ఇక్కడ గంగతో పెళ్లి జరుగుతున్నమాట. ఇక్కడ విశిష్టత ఈ మూడు నదులు కలిసినాయి కాబట్టి ఎక్కువ మహిళలు పిండాలు ఇట్లా ఇలాంటివి ఎక్కువ బాగా తాగుతాయి. ఎందుకంటే త్రివేణి సంఘం కాబట్టి నదిలో ఆ యొక్క మహిళలు పిండాలు చేసుకుంటే బాగా కలిగిద్దని చెప్పేసి వచ్చి కొన్ని వందల మంది భక్తులుగా భావిస్తారు. ప్రతి సోమవారం కూడా అభిషేకాలు, కొంత అభిషేకాలు జరుగుతుంటాయి. కార్తీక మాసం విశిష్టత బాగా జరుగుతుంది. ఇక్కడ మహాశివరాత్రి ఏంటంటే వచ్చిన భక్తులు కూడా కోరిక నదిలో స్నానం చేసి మంచిగా పరంగా ఉండేవాళ్ళు. ఆ భక్తులు పరమశివుని కోరుకొని నాకు ఈ పని కావాలి స్వామి అంటే వచ్చేసి వాళ్ళు కూడా మన ఒకరి తిరగని వచ్చేసి ఆ స్వామికి ఎంతో కొంత ఉండిలో మొక్కు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు.